హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇది కేవలం సంజన వర్సెస్ రీతు మాత్రమే. బిగ్ ఫైట్. సంజన నోరు జారింది, బుద్ధి లేని సంజన. మనం పెట్టిన టైటిల్ ఇదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనాలిసిస్ వినే కంటే ముందే మీరు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ చేయండి, మీకు ఎవరిది తప్పు అనిపించింది ఇద్దరిలో. సో డెఫినెట్గా సంజనాదే తప్పు అంటారు, ఆల్మోస్ట్ 90% నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నోరు జారడం అనేది తప్పే, కానీ చాలామంది ఏంటంటే నిప్పులేందే పొగరాదు కదా, చాలా విషయాలు సంజన గారు లైవ్ టెలికాస్ట్ అని బయట పెట్టలేదండి, చాలా జరుగుంటాయి అనేది కొంతమంది వాదన. సో వాట్ ఎవర్ ఏది జరిగినా ఒక అమ్మాయి మీద అలాంటి నిందేయడం అనేది తప్పే, మామూలు తప్పు కాదు. అది నోరు జారింది, బుద్ధి లేని మాటలు మాట్లాడింది సంజన. నా దృష్టిలో అయితే 100కి 100% కాదు, 1000% మాట్లాడినవన్నీ తప్పే. ఏదైతే ఆ డైలాగ్ అందో, పవన్ దగ్గర నువ్వు కూర్చుంటావు రాత్రులు, ఈ డైలాగ్ అనేది తప్పు. సో ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో మనం కేవలం ఈ వీడియోలో ఇది మాత్రం మాట్లాడుకుంటున్నాం. నామినేషన్ అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అది ఆల్రెడీ టెలికాస్ట్ అయింది, అది చూడండి. ఇప్పుడు మనం రీతు నామినేషన్ మాత్రం చూద్దాం. ఫస్ట్ రీతు నామినేషన్ కంటే ముందు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. ఏంటంటే రీతు కళ్యాణ్ని నామినేట్ చేసింది. నువ్వు ఆడితే గేము, ఎదటి వాళ్ళు ఆడితే క్రైమా అన్నట్టుగా అడిగింది. సో వేరే వాళ్ళు ఆడితే తప్ప, గేమ్ కాదా అది? సో మరి నువ్వు బెడ్ టాస్క్లో నాకు ఎందుకు సపోర్ట్ చేస్తానని చెప్పి చేయలేదు, అదొకటి. నన్ను ఎందుకు తోసేసావు అని ఒకటి అడిగింది. అలాగే మనం ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే బ్లూ టీం మనకి మనం సపోర్ట్ చేసుకుందాం అనేది రీతు పాయింట్. అక్కడ డిమోన్ లేడు, నేను లాస్ట్ వరకు ఉంటానని నువ్వు చెప్పు ఉండాల్సింది, మరి నువ్వెందుకు చెప్పలేదు? అప్పుడు నువ్వు కూడా గివప్ ఇచ్చేసినట్టే కదా అని ఒక లాజిక్ పాయింట్ మాట్లాడింది. ఇక్కడ ఏరు దాటాక తెప్ప తగలేయడం అనే సామెత చాలామందికి తెలుసు. అంటే మన పని అయిపోయిన తర్వాత అల్లుడు డాష్ డాష్ అవుతాడనమాట. సో అంటే చేతులు దులిపేసుకుంటాం. రీతు 4th వీక్లో ఎమ్మడబడి సారీ నాకు ఎందుకు చెప్పావు అని అడిగింది. నా ఏడుపు నేను ఏడుస్తుంటే 4th వీక్ కెప్టెన్సీలో తీసేసినప్పుడు, అంటే నేను వాష్రూమ్లోకి వచ్చి మరీ నీకు చెప్పాను కదా, అప్పుడు ఎందుకు నువ్వు ఇది చేయలేదు అంటే, ఇక్కడ చాలా క్లియర్గా, వెరీ క్లియర్గా అప్పటి వరకు చూద్దాం అంది. అక్కడ ఏంటంటే దమ్ము శ్రీజ కీ రోల్ పోషించింది. ఎవరికి గుర్తు లేదనుకుంటున్నారు? మీకు మీరు ఇప్పుడు 4th వీక్ మాడుకుంటే అక్కడ దమ్ము శ్రీజాని నమ్మకుండా అమ్మ ఖచ్చితంగా తీసేస్తుంది రీతుని శ్రీజ అని డిమోన్ పవన్ వచ్చి కళ్యాణ్ని తీసాడు. అవునా కదా? అక్కడ శ్రీజ కదా కీ రోల్ పోషించింది, లాస్ట్ వరకు చెప్పకుండా. ఏం మాట్లాడుతుంది రీతు? అందుకనే కదా మీరు నన్ను మోసం చేశారు, సో ఇది నన్ను తీసేస్తారని అనుకోలేదు అని. అక్కడ గేమ్ మీరు వరస్ట్గా ఆడారు. అక్కడ రెడ్ టీంలో ఉన్న ఇమ్మాన్యుయల్ కానీ, రెడ్ టీంలో ఉన్న కళ్యాణ్ కానీ బాల్స్ గేమ్లో చించుకుని ఆడారు. మరి ఆ వారం వాళ్ళు డిజర్వ్ కాక కెప్టెన్కి రీతు డిజర్వ్ ఎట్లా అవుతుంది? కళ్యాణ్ డిజర్వ్ కాకుండా రీతు ఎట్లా అవుతుంది? డిమోన్కి నిజంగా బుద్ధి లేదు. ఆ రోజు మనం అనాలిసిస్లో మాట్లాడుకున్నాం, కళ్యాణ్ యువర్ వెరీ రైట్ అనుకున్నాం. చూస్తా నేను, నన్ను తీసావు కదా చెప్తా, ఫ్రెండ్ అన్నావు, వెన్నుపోటు మోసం చేసావు అన్నాడు. 100% ట్రూ. ఆయన నిజంగానే ఆయన బెడ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏడుస్తున్నాడు. పవన్ వెళ్ళాడు, అలాగే రీతు వెళ్ళింది. ఎంబడిపడి సారీ ఎందుకు చెప్పావు అని అడిగాడే లేదా? ఖచ్చితంగా అడిగాడు. అప్పుడు ఏమంది రిటర్న్? ఫ్రెండ్ కాబట్టి సారీ చెప్పా. ఇది ఎంత బుద్ధి లేని రీతు నామినేషన్ అంటే నిజంగా అసలు రీతు అనవసరం ఇందులో. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ డిమోన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేసేటప్పుడు ఇమ్మాన్యుయల్కి ఒక పాయింట్ చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు రెడ్ టీం కింద ఉన్నా కూడా నువ్వు ఫస్ట్ ప్రయారిటీలో నాకు సపోర్ట్ చేస్తాను. నేనేమనుకున్నా, డిమోన్ ఏమన్నాడు, ఫస్ట్ నాకు ప్రయారిటీ రీతు, తర్వాతే నువ్వు అని నేను క్లియర్గా చెప్పాను అని చెప్పాడు. సరే ఓకే, క్లియర్గా చెప్పాడు. ఫస్ట్ ప్రయారిటీ రీతుయే కదా, తన టీంలో ఉంది, రీతుకు ప్రయారిటీ ఇచ్చి వెళ్ళిపోయాడు. అది ఒప్పేసుకుంటే అయిపోద్ది కదా. నువ్వు వెళ్ళిపోయావనే కదా నామినేట్ చేస్తుండా నిన్ను. ఇమ్మాన్యుయల్ ఇదే పాయింట్ మీద సీక్రెట్ నామినేషన్ చేశాడు, కళ్యాణ్ ఇదే పాయింట్ మీద డైరెక్ట్ నామినేషన్ చేశాడు. వెరీ క్లియర్. అక్కడ ఒప్పుకుంటే అయిపోద్ది, ఎస్ నేను రీతుని కెప్టెన్ చేయాలనుకున్నా చేశా అంటే దేర్ ఎండ్ ద మ్యాటర్. అది ఒప్పుకోకుండా మసిపూసి మారేడికాయ చేసినట్టు వేరే పాయింట్లతో చెప్తూ అక్కడ రెచ్చగొడుతుంటే కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ రీతుకి ఏంటి ప్రాబ్లము? రీతు వచ్చి ఒక వ్యక్తిని కార్నర్ చేయకూడదు అంటేనే కదా గొంతులేసింది. ఇక్కడ
ఇక్కడ గొంతులేక బట్టి డిమోన్ ఏం చేసిండు, వెళ్ళి మాట్లాడుతూ అరే ఆగరా నువ్వు ఆగరా అని ఇలా అన్నాడు. అలా అన్నప్పుడు సంజన వచ్చి ఐ స్టాప్ అంది. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే సంజనకు ఒక పాయింట్ దొరికింది. ఏంటంటే అక్కడ కళ్యాణ్ చాలా వెరీ క్లియర్గా నువ్వు రీతు కోసమే గేమ్ ఆడావు అని ఒక స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు. ఇది నేను ఎక్కడైనా చెప్తా, సమస్య లేదు, నువ్వు ఆమె కోసమే ఆడావు, ఆమె కోసమే గివ్ అప్ ఇచ్చావు. ఇదే పాయింట్ నేను చెప్తున్నా. నువ్వు నా పేరు చెప్పావు అంటే నువ్వు నా పేరు చెప్పావు అని ఎదురు కొట్టుకున్నారు అబ్బా రీతును కళ్యాణ్. ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంది సంజనకి. ఇక్కడ రీతు సంజనాని నామినేట్ చేసేటప్పుడు ఇది మీకు తెలియాలి, నేను అనాలిసిస్ చేసేటప్పుడు, అందుకని చెప్పా. ఇక్కడ ఏం చెప్పింది, ఫైర్ స్టార్మ్ వచ్చినప్పటి నుంచి మీరు నాకు గేమ్లో కనిపించలేదు, ఎక్కడ మీరు గేమ్ ఆడినట్టు అనిపించలేదు. అలాగే మీరు ఇమ్మాన్యుయల్ని చేయకుండా చాలా సేఫ్గా తనూజాని చేశారు. సో తనూజ మీకు స్ట్రాంగ్ కాంపిటీటర్ అన్నారు, ఓకే. కానీ మిమ్మల్ని గేమ్లోకి తీసేసింది ఎవరు, భరణి. అంటే ఇక్కడ రీతుకి ఆల్రెడీ తెలుసు సీక్రెట్ నామినేషన్ సంజన భరణికి వేసిందని తెలుసా. మరి ఈ పాయింట్ లైవ్లో కూడా చూసాను నేను, చెప్పలా రీతు. మీరు భరణిని కానీ ఇమ్మాన్యుయల్ని కానీ మిమ్మల్ని కదా గేమ్లో తీస్తారు, మరి వాళ్ళకి ఏ కదా ఓటేసుకోవాలని ఒక పాయింట్ చెప్పుంటే సరిపోయేది. బట్ ఓకే, సీక్రెట్ నామినేషన్ రివీల్ అయిపోయింది అనుకుందాం. ఇమ్మాన్యుయల్ చేయాలంటే ఏమంది సంజన, నేను ఇమ్మాన్యుయల్ చేయను, ఇది నా పర్సనల్ అని చాలా క్లియర్గా చెప్పింది. ఈ చెప్పడం మాటకి మాట పెరిగి లైవ్లో చూసిన వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. సో నువ్వు కూడా పవన్ డిమోన్ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చావు అనే డైలాగ్ వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు కూడా రాత్రులు కూర్చుంటావు, మేము కూడా చూడలేకపోతున్నావు, కళ్ళు మూసుకుంటున్నావు అని నోరు జారింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు, ఏమి నా లిమిట్స్లో నేను బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలో నాకు తెలీదా, ఫ్రెండ్ని ఇలా పట్టుకుని మాట్లాడమా, చెయ్యి పట్టుకుని మాట్లాడమా, రప్చర్ అయింది. ఇక్కడ ఇమ్మాన్యుయల్ వచ్చాడు, నువ్వు మాట్లాడిన తప్పు అన్నాడు, వెనక్కి తీసుకో అన్నాడు. అంతకుముందు ఇమ్మాన్యుయల్ చెప్తానే ఉన్నాడు, నీకు ఆవేశం వస్తే నోరు జారేస్తావు, మాటలు జారేస్తావు, చాలా మాటలు అనేస్తావు, ఇక్కడ నీ అంత బూతులు ఎవరు మాట్లాడరమ్మా అనేసింది. ఏం బూతులు మాట్లాడావంటే పతివ్రత శిరోమణి, మరి గాజులు వేసుకోవడం అని నువ్వు కూడా అన్నావు కదా అని మాటకు మాట వచ్చింది. అక్కడ వరకు బాగానే ఉంది, ఇద్దరిది కూడా వాగ్వాదం. ఆ తర్వాతే పర్సనల్ అటాక్ వెళ్ళిపోయి పవన్ డిమోన్తో ఉంటున్నావు కదా, నువ్వు పవన్ నీ కోసమే గేమ్ ఆడుతున్నాడు, అత్తరికి డామ్ డిష్క్ అంది. ఈ విషయం రమ్య మాట్లాడింది అంతకుముందు. మాధురి అయితే రీతు మీదకెళ్ళి మరీ మాట్లాడింది, గుర్తుందా. సో కేవలం డిమోన్ పవన్ రీతు వీళ్ళ బాండింగ్ గురించే మాట్లాడింది. ఆల్రెడీ మార్నింగ్ ఫ్లైర్ అప్ అయ్యారు ఆ విషయంలో. తనూజ చాలా క్లియర్గా చెప్పింది, వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఎందుకండి అని. ఇక్కడ ఇంతమంది చెప్పారు చూడు, భరణి కూడా వచ్చి మీరు మాట్లాడిన తప్పు సంజన, వెనక్కి తీసుకోవాలి, అలా మాట్లాడద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు. కళ్యాణ్ కూడా వచ్చి చెప్పాడు, అంతా రీతుని మీద అరిసిన కళ్యాణ్ కూడా వచ్చి సంజనని మందలించాడు, అట్లా మాట్లాడటం తప్పు అంటే. ఇక పవన్ కూడా బతిలు అన్నట్టు అడిగాడు, అక్క అట్లా ఎట్లా మాట్లాడతావు అక్క, అదక్క ఇదక్క, ఆ మాటలు అనేది కరెక్ట్ కాదు కదక్క అన్నాడు. నాకేంటంటే సీజన్ 5 ఒక్కసారి ప్రియా గుర్తొచ్చింది. నువ్వు వాష్రూమ్లో లారీ నువ్వు అగ్గించుకున్నావు అని రవి మీద ఏదైతే వేసిందో, ఫసక్కమని ఒక రాయి వేసేసినట్టు వేసేస్తే పెంట అయిపోయింది టైల్స్ నామినేషన్. చాలామంది గుర్తుండే ఉంటుంది అది. సో అలాగే ఇక్కడ కూడా ఒక బుద్ధి లేని మాట నోరు జారి అలాగ అయితే అయిపోయింది సినిమా. నాకు తెలిసి ఇది రెడ్ కార్డు చూపెడతారా, ఎల్లో కార్డు చూపెడతారా, గేట్లు తీసేస్తారా, బయటికి పంపించేస్తారా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఆ రేంజ్లో ఒక ఎలిగేషన్ అంటారు కదా, ఆ ఎలిగేషన్ అనేది పడింది. సో నువ్వేం చూసావు సంజన అని సాటర్డే వీకెండ్ మాత్రం ఖచ్చితంగా నాగార్జున గారు అడిగితే హ్యాండ్సప్ పెట్టేస్తుంది సంజన చేతులు. ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేయలేదు, నేను ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేశాను, యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ చేయకపోయినా నేను చేయను, అది నా పర్సనల్ అని చెప్పింది. అక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే రీతు వర్సెస్ సంజనది. సో బూతులు మాట్లాడుతున్నావు నువ్వు, పతివ్రత అనేది ఎందుకు మాట్లాడావు, అప్పుడుది ఇంకా గుర్తుపెట్టుకుని మాట్లాడితే ఇక్కడ గాజులు వేసుకుంటున్నావు కదా అని. ఇక్కడ చూడండి కౌంటర్ అంటే ఎంత బాగా గుర్తుంది ఇద్దరికి మధ్యలో ఒక ఇది అనేది. ఇక్కడ దివ్య కూడా ఏముంది, కరెక్ట్ కాదండి, మీ బాండింగ్ అనేది కరెక్ట్ కాదు అని చెప్తే అయిపోద్ది కదా, అంత దూరం వచ్చి వెళ్ళి మాట్లాడాల్సింది అనేది కరెక్ట్ కాదు, రాంగ్గా మాట్లాడుతున్నారని ఈవెన్ హౌస్ మొత్తం కూడా సంజనాకి ఎగెయినిస్ట్ అయ్యారు. ఈవెన్ బయట ఆడియన్స్ కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటారు. ఎప్పుడైతే మీకు మాధురి నామినేషన్ అనేది గుర్తుండే ఉంటుంది, మాధురి ఎక్కడి వరకు వెళ్ళింది,
మీది ఒక అన్హెల్దీ రిలేషన్, అన్హెల్దీ బాండింగ్, అలాగే మీది ఒక అనార్గానిక్ బాండింగ్ అని చాలా క్లియర్గా చెప్పింది. మాది హెల్దీ బాండింగ్, మీది అన్హెల్దీ బాండింగ్ అని చాలా క్లియర్గా మాధురి వెళ్ళి మరీ చెప్పింది. సో ఆ రోజు మనం చప్పట్లు కొట్టాం, అబ్బా మాధురిని నేను మెచ్చుకున్నానని చాలామంది కింద ట్రోల్ కూడా అదేంటి కామెంట్ కూడా చేశారు నెగిటివ్గా, అదేంటండి మీరు మాధురి సపోర్ట్ చేశారని. అంటే ఓపెన్ అప్ అయి చెప్పింది, పొద్దస్తమానం మీరు ఇద్దరే బాబోయ్ చూడలేక చచ్చిపోతున్నారా బాబా అంది. నిజమే కదా, ఆ మాట అక్కడ వరకు అనొచ్చు, బట్ అది లిమిట్ దాటి మాట్లాడింది కాబట్టి సంజనాది మనం ఈరోజు తప్పు అంటున్నాం. సో మీరే కదండి అప్పుడు మాధురి రైట్ అన్నారు, ఇప్పుడు ఎందుకు సంజన తప్పు అంటున్నారు అనుకోవచ్చు, బట్ లిమిట్ దాటి మాట్లాడేసింది. సో అంటే లైన్ క్రాస్ చేసేసి మాట్లాడేసింది ఇష్టం వచ్చినట్టు, అక్కడ బ్యాడ్ అయిపోయింది. సో అక్కడ వరకు మాట్లాడి ఉంటే మీ ఇద్దరు బాండింగ్ వల్ల మొత్తం అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది అందనుకో, బ్రహ్మాండంగా ఉండేది. సో ఇప్పుడు అనాలిసిస్ చెప్తే చూడండి, పర్ఫెక్ట్గా మీకు చాలా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఈ ఫ్రేమింగ్ అంతా చేసింది ఎవరు? సంజన రీతు కొట్టుకోవడానికి, కళ్యాణ్ పవన్ డిమోన్ కొట్టుకోవడానికి, అలాగే ఇమ్మోనియల్ డిమోన్కి వేయడానికి, కళ్యాణ్ పవన్కి వేయడానికి, పవన్ కళ్యాణ్కి వేయడానికి. ఈ ఫ్రేమింగ్ అంతా ఎక్కడ జరిగింది నేను చెప్పనా? తనూజ వల్ల జరిగింది. తనూజని ఎప్పుడైతే ఒక 6 కెప్టెన్సీ కంటెండర్ నుంచి పక్క తీశారో బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు టీంని డివైడ్ చేయమని. ఇక్కడ ఎవరైతే 4 వాళ్ళకి వాళ్ళు ఫేవర్ చేసుకుంటారో ఆ 4 పెట్టింది, అక్కడ ఎవరైతే 4 ఒకళ్ళనొకళ్ళు తీసుకోరో వాళ్ళ 4 పెట్టింది. ఇప్పుడు ఆడండి గేమ్ అని. సో మామూలు క్లెవర్ కాదు అది, మనం చెప్పుకున్నాం. అబ్బబ్బబ్బా బ్యూటిఫుల్గా టీం డివైడ్ చేసింది. అందుకనే ఈరోజు నామినేషన్స్లో కొట్టేసి వచ్చారు. సో మీరు ఒకటయ్యారు, మీరు ఫేవర్ చేసుకున్నారు, నువ్వు ఫైట్ చేయలేదు, నువ్వు అసలు గివ్ అప్ ఇచ్చేసావు అని ఒకళ్ళు ఆ లివర్ లాగడం కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, హంగ్రీ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత లివర్ లాగేటప్పుడు కూడా ఎటు సైడ్ ఎవరు లాగాలి ఏంటి, ఎట్లయినా రీతుని కెప్టెన్ చేయాలని అక్కడ రాక్షసుడు లాగా గేమ్ ఆడాడు డిమోన్ పవన్. సో ఇదంతా కూడా తనుజ చేసింది అనమాట. అనాలిసిస్లోకి వెళ్తే, డెప్త్ అనాలిసిస్కి వెళ్తే ఇది ఖచ్చితంగా అందరికీ అర్థమైంది. సో వాట్ ఎవర్ ఏది ఏమైనా సంజన అయితే నోరు జారటం తప్పు, లైవ్లో ఇంకా చాలా జరిగింది. అయితే ఏంటంటే ఆ రీతు మైక్ కచ్ అని వస్తుంది. ఎవరైనా లైవ్ వింటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. కొంచెం మైక్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, మేబీ బ్యాటరీ అయిపోయిందా లేదంటే వేరే ఏమైనా ఆడే డిస్టర్బెన్స్ తెలియదు కానీ, బట్ చాలాసేపు వాళ్ళిద్దరిని చూపెట్టకుండా పర్ణిని సుమన్ని చూపెట్టారు. సో అక్కడ కూడా మన ఫైటింగ్ మిస్ అయ్యాం, అది కూడా కట్ చేశారు. ఇప్పుడు ఏదైతే అందో అది కట్ చేశారు, అది కట్ చేసి చాలా మటుకు ట్రిమ్ చేసి టెలికాస్ట్ చేశారు. సో మరి చూద్దాం మరి వీకెండ్ ఎలా ఉంటుంది ఏంటనేది. మీకేమనిపించింది సంజన వర్సెస్ రీతు అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.